హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్కిల్స్ ఫర్ ఉమెన్. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి డిజిటల్ స్కిల్స్ అనేవి మనకి ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో అనేది. సో అసలు డిజిటల్ స్కిల్స్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది వీడియోలో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంటి నుంచి పికిల్స్ కానీ ఏదైనా స్మాల్ బిజినెస్ స్టార్టప్ కానీ చేసి ఉంటే మీకు ఇంటి వరకే బిజినెస్ సేల్ అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ త్రూ సేల్స్ అనేవి ఆ లొకాలిటీ వరకే అవుతూ ఉంటాయి కదా. సో ఇది మీకు మీరు చేస్తున్న పిక్కల్స్ ఏదైనా ప్రోడక్ట్లో ప్రాబ్లం అయితే కాదు, మీ టాలెంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. డిజిటల్ స్కిల్స్లో గ్యాప్ అనమాట. అంటే డిజిటల్గా దాని నుంచి మనం ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి. సో ఇలాంటి ఒక చిన్న బిజినెస్ ఉమెన్ నేను కూడా చూశాను. ఆమె చాలా చక్కగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనేది చేస్తున్నారు. ఇంటి నుంచి చాలా మంచి హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తున్నారు. కానీ ఆవిడ దాన్ని ఆన్లైన్గా ప్రొజెక్ట్ చేసుకోవడం తెలియదు. దాని త్రూ ఆవిడకి బిజినెస్ రీచ్ అవ్వట్లేదు. కానీ ఆవిడ ఇన్స్టాగ్రామ్ రీల్ అలా కొంచెం రీల్లో ఎడిట్ చేయడం తెలుసుకొని బిజినెస్ని ప్రమోట్ చేసిన తర్వాత డైలీ 5x వరకు చేయగలిగింది. ఆవిడ నేర్చుకున్నారు, క్యాన్వాలో డిజైన్స్ రెడీ చేశారు, తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి హ్యాష్ ట్యాగ్స్, వాట్సాప్ బిజినెస్ క్లయింట్స్కి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. బిజినెస్ అనేది ఎర్నింగ్స్ బాగా జరిగాయి. ఈ డిజిటల్ స్కిల్స్ ఇప్పుడు మోస్ట్లీ ఇంపార్టెంట్. ఒక నాలెడ్జ్ అనేది మనకు ఉండాలి. ఒక చిన్న స్మాల్ బిజినెస్ ఓనర్ తన మార్కెట్లోకి వెళ్ళాలంటే స్మార్ట్గా యూస్ చేయడం తెలియాలి. క్యాన్వా కానీ, ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ బిజినెస్ కానీ, గూగుల్ మై బిజినెస్ ఇలాంటివి మనం నేర్చుకుంటే మన టాలెంట్ అనేది వరల్డ్ మొత్తం చూడగలదన్నమాట. ఇంట్లో కూర్చొని బిజినెస్ డిజిటల్ స్కిల్స్తో గ్లోబల్ బ్రాండ్గా కూడా మార్చవచ్చు. మీ టాలెంట్ ఇప్పుడు మొబైల్ స్క్రీన్లోకి తీసుకెళ్ళండి. సో మీకు స్పెషల్ గైడ్ అనేది కావాలి అనుకుంటే ఐ యామ్ రెడీ. కామెంట్ చేయండి. డిజిటల్ స్కిల్స్ ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మీ బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ అండ్ టోటల్ వర్క్షాప్స్ కోర్సెస్ గురించి చెప్తాను. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.